అందరికీ నమస్కారం అండి. శ్రీనివాస వాస్తు జ్యోతిష్య నిర్ణయ ప్రేక్షకులందరికీ మనం ఇప్పుడు ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్ పేపర్ 4 అంటే వాస్తు శాస్త్రం అనే అంశంలో దాదాపుగా 12 లెసన్స్ అయిపోయినాయి నిన్నటి క్లాస్‌తో. ఇంకా కేవలం 3 లెసన్స్ మాత్రమే ఉన్నాయి. కానీ వాస్తులో ఈ 3 లెసన్స్ కూడా చాలా చాలా ప్రధానమండి. ఎందుకంటే గృహప్రవేశం, గృహ ఆరంభం, గృహానికి లగ్న శుద్ధి ఎలా ఉండాలి? సో, వేద దోషాలంటారు. వేద అంటే ఒక 100 పైన ఉంటాయి వేద దోషాలు. అంటే మనకు గృహానికి ఎదురుగా వృక్షం ఉంటే ఏ దోషం? ఈ విధంగా మనకి చాలా చాలా వేద దోషాలనేది కూడా ఉన్నాయి. అవంతా కూడా మనము నెక్స్ట్ అవి మనము ఆలోచన చేయాల్సిందే. వాస్తులో ఇవంతా కూడా ప్రధానమే. ఇవంతా కూడా రాబోయే క్లాసెస్‌లో మనం చూస్తాం. ఈ వాస్తు జ్యోతిష్యం అనే దానికి ఇంత ప్రాముఖ్యత ఉంది అని చెప్పడం కోసమే సింపుల్‌గా ఈ వీడియో. నమస్కారం అండి. స్వస్తి.